అందరికీ నమస్కారం. మాంసాహారం తినే వాళ్ళకి కలిగే ఇబ్బందులు. సో అసలు మాంసాహారం తినొచ్చా తినకూడదా ఒక డౌట్. తింటే శరీరంలో ఏ ఇబ్బందులు. ఇప్పుడు మాంసాహారం తినొచ్చా తినకూడదా అనేది ఇప్పుడు నేను తినకూడదు అని చెప్పినా మీకు అలవాటు ఉంటుంది, దాన్ని కంటిన్యూ చేస్తారు. ఒకవేళ నేను తినొచ్చు అన్నట్టయితే దాన్ని ఇంక అదే పనిగా ఇంకా వెజ్ అనేది ముట్టుకోకుండా కంటిన్యూగా నాన్ వెజ్ ఐటమ్సే తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో న్యాచురోపతిలో ఎప్పుడైనా ప్రకృతి సిద్ధమైన ఆహారాన్నే ఫాలో చేస్తారు, సాత్వికమైన ఆహారం తినమనే సజెస్ట్ చేస్తారు. సో మీరు నాన్ వెజ్ తీసుకున్నట్టయితే ఏ ఉంటాయో చూసినట్టయితే ప్రోటీన్స్ ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్, యాక్చువల్లీ ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్ కూడా మనకి ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్లో ఉంటుంది. అదే ప్లాంట్ సోర్స్ ఫుడ్స్ తీసుకున్నట్టయితే అంటే వెజిటేరియన్, ఆల్మోస్ట్ వెజిటబుల్స్ ఆర్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ మనం చూసినట్టయితే ఇందులో మనకి కావాల్సినవి, బాడీకి కావాల్సినవి ప్రోటీన్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, మినరల్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి బాడీకి ఒక వెజ్కి నాన్ వెజ్కి డిఫరెన్స్ ఎక్కడన్నా తేడా వస్తుంది అంటే అది ఫైబర్లోనే, ఈవెన్ ఇంక్లూడింగ్ ఫ్యాట్. ఈ 2 ఇక్కడ మనకి నాన్ వెజ్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వలన మనం వెయిట్ పెరగడానికి బాగా స్కోప్ ఉంటుంది. అదేంటండి చాలా డైట్స్ నాన్ వెజ్ తినమని సజెస్ట్ చేస్తున్నాయి కదా, మీరేంటి వెయిట్ పెరగడానికి స్కోప్ ఉంటుందంటే మనం ఇక్కడ ఒక పెద్ద చెడ్డ అలవాటు ఏం చేస్తూ ఉంటామంటే మీరు ప్లెయిన్ అంటే చికెన్, మటన్ ఇవి చూసినట్టయితే, ఫిష్ చూసినట్టయితే అవి క్యాలరీస్ ఎక్కువే కాదన్నట్లు అవి తిన్నంత వరకు బాగానే ఉంటారు, దాంతోపాటు రైస్ ఐటమ్స్ యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ రైస్ ప్రోడక్ట్స్ యాడ్ చేసి వీటిని తింటారో ఆల్మోస్ట్ ఎక్కువ క్యాలరీస్ బాడీలోకి పంపుతారు. ఇప్పుడు మనకి రైస్ ఐటమ్ యాడ్ చేయడమే కాకుండా సో ఇక్కడ ఏం చేస్తారు, ఎక్కువ ఆయిల్ యూజ్ చేయడం, మసాలా ఎక్కువ యూజ్ చేయడం, బాగా స్పైసీస్ ఎక్కువ యూజ్ చేయడం, ప్లస్ సాల్ట్ ఎక్కువ యూసేజ్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి నాన్ వెజ్ ఐటమ్స్లో. దీనివల్ల కూడా శరీరానికి హాని కలుగుతుంది. ఇప్పుడు మనకి నాన్ వెజ్ ఐటమ్ టేస్ట్ రావాలి అని అంటే దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే బాడీకి హాని చేసే విధంగా ఉంటుంది కాబట్టి దాని ఇంపాక్ట్ మనకి చాలా అనర్థాలు వస్తూ ఉంటాయి. సో ఏంటి ఆ అనర్థాలు ఏంటంటే మనకి ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వలన ఈ నాన్ వెజ్ ఐటమ్స్లో మనం తీసుకున్న ఫుడ్ ఐటమ్స్లో వెయిట్ బాగా పెరగడానికి స్కోప్ ఉంటుంది. అలానే ఇందులో ఫైబర్ తక్కువ ఉంటుంది కదా, అసలు ఫైబర్ చాలా తక్కువ, నెగ్లిజిబుల్ అని కూడా చెప్పచ్చు. సో ఇలా ఫైబర్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మనకి ప్రోటీన్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ లోపలికి పంపిన తర్వాత టైం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి కూడా. ఇప్పుడు ఒక వెజిటేరియన్ ఫుడ్ 3 to 4 అవర్స్లో డైజెస్ట్ అయితే ఒక నాన్ వెజిటేరియన్ ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి 4 to 5 అవర్స్, అంటే ఇంకా ఎక్కువ ఒక 1 or 2 అవర్స్ ఎక్స్ట్రానే పడుతుంది. ఈవెన్ చాలా మందికి చూసినట్టయితే ఎక్కువ బల్కీ కంటెంట్ తీసుకొని రైస్ ఐటమ్ తీసుకొని ఇలా యాడ్ చేసుకొని తీసుకున్నట్టయితే డబల్ ద డోస్ టైం, ఇంకా ఎక్కువ టైం పట్టేస్తూ ఉంటుంది డైజెస్ట్ అవ్వడానికి. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మళ్ళీ మనకి ఫైబర్ ఇందులో తక్కువ ఉంటుంది కాబట్టి సో టైం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. అలానే ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ ఫైబర్ లేకపోవడం వలన, ఫ్యాట్ ఉండడం వలన ఏంటంటే టైం పడడం ఓకే కానివ్వండి, మలబద్ధకం రావడానికి, మోషన్ హార్డ్ అయిపోవడానికి, మూమెంట్ అంటే మనకి ఇంటెస్టినల్ మూమెంట్ తక్కువ అయిపోతూ ఉంటుంది, మూమెంట్ సరిగా జరగదు, బయటకి మోషన్ పాస్ ఆన్ అవ్వదు. ఎక్కువగా మనం చూస్తే ఈ కాన్స్టిపేషన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు. ఇందులో మనకి ఇంగ్రీడియంట్స్లో సాల్ట్, ఆయిల్ ఎక్కువ వేస్తాం కదా, దీని ఇంపాక్ట్ కూడా ఎలా ఉంటుందంటే మనకి హార్ట్ డిసీజెస్ అంటే బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్ పెరగడం కానివ్వండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం కానివ్వండి, లేదు దీని ఇంపాక్ట్ మళ్ళీ మనకైనా స్ట్రోక్స్ రావడానికి కానివ్వండి, ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి. ఎక్కువగా మనం చూసే ఇవి నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నట్టయితే ఎన్ని కాంప్లికేషన్స్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి బాగా సాల్టీ, ఆయిలీ వేసిన నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడైతే తీసుకుంటారో దీని ప్రభావం ఎలా ఉంటుందంటే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్లో తేడా రావడం, మోషన్ ఎప్పుడైతే సరిగా వెళ్ళరో స్కిన్ డిసీజెస్ రావడం, స్కిన్ అలర్జీస్ కింద రావడం. సో ఎప్పుడైతే ఇండైజెషన్ ఉంటుందో కడుపులో మంట, ఛాతీ అంతా కూడా మంట వచ్చేయడం, పొట్ట ఉబ్బరం అనిపించడం రకరకాలుగా వస్తుంటాయి, ఎందుకంటే అందులో మసాలా ఐటమ్స్ కూడా వేస్తారు కాబట్టి. సో ఇదే కాకుండా మనకి ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తారు కదా, పింపుల్స్ అంతా ఫేస్ మీద పింపుల్స్ రావడం, బాగా ఆయిలీ ఫేస్ కింద బాగా ఆయిలీ ఫేస్ ఎక్కువ కనిపించడం, పింపుల్స్ ఎక్కువగా రావడం, ఇలా దీని ఇంపాక్ట్ వల్ల వెయిట్, బీపీ, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవైజ్ అవ్వడం,
సమ్ అదర్ హార్ట్ డిసీజెస్ రావడం, స్ట్రోక్ ఎఫెక్ట్ అవ్వడం, ఇలా రకరకాలుగా మనకి ఈవెన్ దో గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో కూడా కాన్స్టిపేషన్ ఎక్కువగా మనం చూడడం, ఇవన్నీ రావడానికి ఒక కేవలం నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ వల్ల. సో మనం నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటున్నామంటే శరీరంలో ఈ ఇబ్బందులన్నీ కూడా మనకి కలుగుతున్నాయి. కాబట్టి ఎంత వీలైనంత వరకు తగ్గించుకున్నట్టయితే మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, జీర్ణక్రియ బాగా పెరుగుతుంది. తగ్గించేసుకొని లేదా మానేసినట్టయితే జీర్ణక్రియ బాగా పెరుగుతుంది. మనకి క్రానిక్ టైప్ ఆఫ్ డిసీజెస్ ఏ అయితే ఉన్నాయో అవి రాకుండా మనం నియంత్రించుకోవాలంటే ఎంత నాన్ వెజ్ ఐటమ్స్ని మీరు తగ్గించుకున్నట్టయితే అంత బెస్ట్ బెనిఫిట్ బాడీకి ఇవ్వగలరు.